హరే కృష్ణ. అందరికీ మా సాదర ప్రణామాలు సమర్పించుకుంటున్నా. మీకు ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, పిల్లల్ని మంచిగా ఎలా పెంచాలి అనే ఈ 2 రోజుల సెమినార్‌కి స్వాగతం మీ అందరికీ కూడా. మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మీ అందరి పట్ల. ఒక పుస్తకం, పెన్ను మీ దగ్గర పెట్టుకోండి. ఇందులో ఈ 2 రోజుల ప్రవచనములలో మీకేవైనా నచ్చినయి, ఏవైనా ఉపయోగపడుతుంది మీ జీవితంలోనూ, అలానే వేరే వాళ్ళకి మీరేదన్నా సలహా ఇచ్చినప్పుడైనా సరే, ఇది ఉపయోగపడుతుంది అని మీరనుకుంటే తప్పకుండా దాన్ని రాసుకోండి ఒకసారి. అది ఎప్పటికైనా మీతోటి ఉంటుంది. మీరు రాసుకున్న ఈ ప్రతి. అయితే ఈరోజు, రేపు, ఈరోజు ఫస్ట్ భాగంలో మనము అసలు పేరెంటింగ్, పిల్లల్ని ఎలా పెంచాలి? పెంచాల్సిన విధానం ఏమిటి? ఆ! ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం? ఎక్కడ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి? అసలు ఏ వయసులో పిల్లవాడికి ఏ అవసరం ఉంటుంది? దాన్ని ఎలా మనం ఫుల్‌ఫిల్ చేయాలి? ఆ! అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. దాని తర్వాత రేపటి రోజున శాస్త్రీయమైన ఉదాహరణలతో ఎలా మనం ఉండాలి? ఎలా మనం ఉండకూడదు? పిల్లలకి ఏ సమయంలో ఏది ఇస్తే వాళ్ళ యొక్క ఎదుగుదల బావుంటుంది. వాళ్ళు ధార్మికంగా ఉండగలుగుతారు. వారు మన పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల ఒక కర్తవ్యముతో ఉండగలుగుతారు అనే విషయాన్ని రేపటి రోజున మనము ప్రస్తావన చేసుకుందాం. చాలా ముఖ్యమైన విషయములు మనం ప్రస్తావన చేస్తాం. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మీరు అడగొచ్చు, ప్రభుజీ మీకసలు పెళ్ళే కాలేదు, పిల్లలే లేరు. మరి మీరే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి చెప్తే ఎలా అండి? మీకో విషయం చెప్తాను. ఒక టీచర్, ఒక లీడర్, ఒక పేరెంట్, ముగ్గురికి కూడా ఒకే రకమైన లక్షణములు అవసరమండి. మేము ఒక పేరెంట్ కాకపోయి ఉండొచ్చు. ఏదో కొద్దిగా గురువుల, ఆచార్యుల దగ్గర నుంచి విన్న 10 మాటలు చెప్తూ ఉంటాం కదండీ! కాబట్టి ఒక చెప్పే ప్రవృత్తిలో ఉన్నా. అలానే కొంతమంది భక్తులకి మంచిగా భగవత్ సేవ ఎలా చేయాలి అని వాళ్ళకి మార్గదర్శకం చూపించే ఒక సేవ కూడా మేము చేస్తున్నాం ఆచార్య కృప ద్వారా. కాబట్టి ఒకటి కాకపోయినా మిగతా 2 ఎంతో కొంతగా ఆ భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తున్నాం కాబట్టి ముగ్గురికి ఒకటే రకమైన లక్షణములు ఉండాలి అని మనము ముందు ముందు చూస్తాం. ఒక పేరెంట్ ఒక టీచర్ అవ్వాల్సిందే, ఒక లీడర్ అవ్వాల్సిందే. ఒక లీడర్ ఒక టీచర్ అవ్వాల్సిందే, ఒక పేరెంట్ అవ్వాల్సిందే. ఒక టీచర్ ఒక పేరెంట్ అవ్వాల్సిందే, ఒక లీడర్ అవ్వాల్సిందే. కాబట్టి ఈ 3 ఒక కాంబినేషన్ అండి. అసలు ఏంటి ప్రభుజీ మీరు చెప్పాలనుకున్నది ఏంటి అనే విషయాన్ని మనం ఒక చిన్న కథ చెప్పి దాని తర్వాత మీకు ప్రారంభం చేస్తాం. ఈరోజు మనం సెమినార్‌లోకెళ్దాం. ఒక పిల్లవాడండి పుట్టుకతో పాపం ఆయనకి ఎడమ చెయ్యి లేదండి. ఆ! అయితే ఆ పిల్లవాడు పెరుగుతూ వస్తున్నాడు. కానీ చాలా కోరిక అన్నమాట. ఎలాగైనా సరే కుంగ్-ఫూ నేర్చుకోవాలి. ఆ! ఈ పిల్లవాడి పేరు జెన్‌సి. ఆ! అయితే ఈ పిల్లవాడికి చాలా కోరిక. ఎలాగైనా కుంగ్-ఫూ నేర్చుకోవాలి. అందరూ చూస్తుంటారు. ఇలా, 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 ఇలా చేస్తూ ఉంటే వీడికి కూడా చాలా మనసు లోపల నుంచి ఒక తీవ్రమైన కోరిక కలిగింది. అరే! నేను కూడా ఇలా ఫైటింగ్ చేస్తే ఎలా బావుంటుంది. నేను కూడా ఈ విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను అని. సరే, చాలా తీవ్రమైన కోరిక ఉన్నది. ఒక మంచి ప్రదేశం ఎక్కడైతే ఇలాంటి విద్యను ఉపదేశిస్తారో, నేర్పిస్తారో అటువంటి ప్రదేశాన్నొకటి పట్టుకున్నాడు. పట్టుకున్నాడు, అక్కడికెళ్ళాడు. అక్కడికెళ్ళి బయట వెయిట్ చేస్తున్నాడు. చాలా సేపు బయట కూర్చున్నాడు. ఎవ్వరూ బయటికి రావట్లేదు. ఒక కొద్దిసేపు వెయిట్ చేశాక ఒక ఆయన బయటికొచ్చారు. ఆయన ఒక చీపురు పట్టుకొని ఊడుస్తూ ఉన్నారనమాట. ఊడుస్తూ ఉంటే, "అయ్యా! మాకు ఈ విద్య నేర్చుకోవాలనుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే చెయ్యి గదండీ! చాలా నేర్చుకోవాలనుంది. ప్లీజ్ నేర్పించండి నాకు ఎలాగైనా సరే" అని అంటుంటే ఈయన ఏం మాట్లాడట్లేదండి. ఎవరు? ఈ ఊడుస్తున్నాయన. అలానే అసలు ఆయనకి చెవులు ఇనిపిస్తున్నాయా లేవా అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన ఎనకాల పాపం ప్రాధేయపడ్డాడు. ఎంతో సేపు అడిగాడు. 2, 3, 4, 5, 6 7 రోజుల వరకు ఈ ఒక్క వ్యక్తే బయటికొచ్చేవాడు. ఆయనని ఈయన బాగా బ్రతిమలాడేవాడు. 7 రోజుల తర్వాత పెద్ద గేట్ ఉండేదండి. టంగ్ అని ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యంగానే లోపల నుంచి ఇద్దరు, ముగ్గురు పిల్లలొచ్చారు. "అయ్యా! మా సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి రా" అన్నారు. సరే అని ఈయన స్ట్రెయిట్‌గా వెళ్లారు.
పెద్ద మెట్లు ఉన్నాయి. మెట్ల పైన ఒక పెద్ద రూమ్ ఉంది. ఆ రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక్క ఆయనే ఉన్నాడండి. ఎవరో తెలుసా అండి? ఆ ఊడుస్తున్నారు చూడండి, బయట 7 రోజులు ఊడ్చారు కదా, ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నారనమాట. అయితే వీరు మా ప్రిన్సిపల్ సార్, వీరు మాట్లాడతారట మీతోటి అని అన్నారు. సరే అని ఆ ముగ్గురు స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే, చెయ్యి లేదు, ఒకటే చెయ్యి, కుడి చెయ్యి ఒక్కటే ఉంది, కూర్చున్నాడు. నేను నీ యొక్క శ్రద్ధ భక్తులను చూశాను, మెచ్చుకుంటున్నాను. మీకు నేను ట్రైనింగ్ ఇస్తా, కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. ఈ షరతుల అనుగుణంగా నువ్వు జీవిస్తే నేను తప్పకుండా నీకు విద్యని బోధిస్తాను. అయ్యా తప్పకుండా, నాకు నేర్చుకోవాలని చాలా ఉంది, మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఫస్ట్ కండిషన్, నేను చెప్పిందే నువ్వు చేస్తూ ఉండాలి. ఒకటి. రెండు, వేరే వాళ్ళతో నిన్ను నువ్వు పోల్చుకోకూడదు. రెండవ కండిషన్ ఏం చెప్పారండి? వేరే వాళ్ళతో నిన్ను నువ్వు పోల్చుకోకూడదు. వాళ్ళకి ఏమైనా నేర్పించని, వాళ్ళకి ఏదైనా చెయ్యని, నీకు నేర్పించింది నువ్వు చెయ్యి, నీకు నేర్పించిందంత మాత్రమే చెయ్యి. సరే అయ్యా, మీరు గురువు గారు కదండి, మీరు చెప్పేది నేను చేస్తాను, తప్పకుండా అలానే ఉంటాను అని అన్నాడు. సరే రేపొద్దున స్నానం చేసి రా, 6 గంటలకల్లా ఈ ప్రదేశానికి అన్నాడు. ప్రొద్దున్నే స్నానం చేసి 6 గంటలకల్లా వచ్చారు. ఒక స్టెప్ నేర్పించారండి, ఒక మూవ్ అంటారు, ఒక మూవ్ నేర్పించారు. కుడి చేత్తో ఇలా అంటే నేర్పించారు గురువుగారు. అని ఇది వచ్చే వారం రోజులు ఇదే ప్రాక్టీస్ చెయ్యి అని అన్నారు. ఈయన అనుకున్నాడు, సరే వారం రోజులు కొత్తగా వచ్చాను కదా, ప్రాక్టీస్ అవసరం కదా, వార్మప్ అవసరం కదా, నేర్పిస్తారని అదొకటే ఒకటి గురువు గారు చెప్పినట్టు ఇలా 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 ఏదైతే నేర్పించారో అది ప్రాక్టీస్ చేస్తున్నారు. వారం తర్వాత వచ్చాక అయ్యా ప్రాక్టీస్ చేశాను, వారం అంతా ప్రాక్టీస్ చేశాను, ఏది చేసి చూపించు అని అన్నాడు. ఇలా అన్నాక సరే ఇదే మళ్ళీ ఇంకో వారం చెయ్యి. రెండో వారం చేశాడు. ఇదే మూడో వారం చెయ్యి అన్నాడు. 4వ వారం, 5వ వారం, 6వ వారం, 7వ వారం. మిగతా వాళ్ళందరూ ఏవో ఇలా 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 అన్ని చేస్తున్నారు. ఈయన మాత్రం ఒకటే ఒకటి చేస్తున్నాడు. ఎంతైందో తెలుసా అండి? సంవత్సరం అయిపోయింది. అదే మూవ్ ఫస్ట్ రోజు నేర్పించింది అదే చేస్తున్నాడండి. మిగతా పిల్లలందరూ ఒకళ్ళనొకళ్ళు కింద పడేస్తున్నారు, ఒకళ్ళకొకళ్ళు ఏవేవో చేసుకుంటున్నారు, ఫుల్ ఫాస్ట్ మూవ్మెంట్స్ చేస్తున్నారు. పాపం ఈయన ప్రతిరోజు చూసేవాడు, అయ్యి వాళ్ళందరూ అన్నీ నేర్పిస్తున్నారు, నాకెందుకు నేర్పించట్లేదు, వాళ్ళకి నేర్పిస్తున్నారు, నాకెందుకు నేర్పించట్లేదు. గురువుగారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు అన్నారు, ఫస్ట్ రోజు ఏం చెప్పానో గుర్తుందా? నేనేం చెప్తే అదే చెయ్యాలి. సరే అని ఏం మాట్లాడలేదండి. సంవత్సరం తర్వాత అక్కడ ఉండే ఆ ప్రదేశంలో పోటీలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఛాంపియన్, కుంఫు ఛాంపియన్ ఎవరు అని డిక్లేర్ చేస్తారు ఆ పోటీలలో. అయితే ఈ చేశారు అంటే తీసుకెళ్లారు. గురువుగారు అన్నారు, ఈ ఛాంపియన్షిప్లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అన్నారు. పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఒకటే ఒక స్టెప్తో కుంఫు ఛాంపియన్షిప్కి ఎట్లా వెళ్ళాలి అని. ఫస్ట్ మ్యాచ్ ఎవరితోటో తెలుసా అండి? ఎవరైతే లాస్ట్ ఇయర్ కుంఫు ఛాంపియన్షిప్లో గెలిచారో ఆయనతోటి. వాడు చూస్తే ఇంత పొడుగు, ఇంత లావుగా 2 చేతులతో ఇలా పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఈయనకి మొత్తం చెమటలు పట్టేసాయి చూడంగానే. వామ్మో, నాకు ఒకటే స్టెప్ వచ్చు, నేను ఎలా చేయగలుగుతాను ఆయనతో ఫైటింగ్. గురువుగారు అన్నారు, నీకు నేర్పించింది నువ్వు చెయ్యి అంతే. వెళ్ళారు ఇద్దరు, ఇలా ఇలా ప్రణామాలు చేసుకుంటారు చూడండి, అలా ప్రణామాలు చేసుకున్నారు. ఆయన ఇలా చెయ్యి అని ఈయన పైనకి, ఈ పిల్లవాడి పైన అటాక్ చేయడానికి వచ్చాడు. వాళ్ళ గురువు గారు నేర్పించిన ఒకటే ఒక స్టెప్ ఏది ఉందో అది చేశాడు. వాడు డామ్ అని కింద పడిపోయాడు. వీడిని విన్నర్ అని డిక్లేర్ చేసేసాడు. ఆశ్చర్యపోయారు అందరు. ఒకటే అరుపులు, ఒకటే కేరింతలు, అందరు వచ్చి వీడిని ఆకాశానికి ఎత్తేశారు. అందరూ ఊరేగింపు చేసుకుంటూ గురువు గారి దగ్గర తీసుకెళ్లారనమాట. గురువు గారు అన్నారు, మీరు అందరు వెళ్ళిపోండి అని. ఈయనను కూర్చోబెట్టారు. కంగ్రాచులేషన్స్ అని. గురువుగారు, అసలు నాకు అర్థం కావట్లేదండి, ఒక్కటే ఒక స్టెప్ నేర్పించారు, ఇప్పటి వరకు సంవత్సరం పాటు అదే ప్రాక్టీస్ చేశాను, అసలు నేను ఎలా గెలిచాను అంటే గురువుగారు చెప్పారు, నీకు ఏదైతే స్టెప్ నేర్పించానో ఆ స్టెప్ని ఆపాలి అని అంటే ముందటి వాడు ఎడమ చేతిని పట్టుకోవాలి. నీకు ఎడమ చెయ్యలేదు కదా, కాబట్టి వాడు పట్టుకోలేకపోయాడు, నువ్వు చేసిన మూవ్కి వాడు కింద పడిపోయాడు.
చూడండి, ఇది ఒక గురువు యొక్క కర్తవ్యం. ఇది ఒక తల్లి యొక్క కర్తవ్యం, తండ్రి యొక్క కర్తవ్యం, ఒక లీడర్ యొక్క కర్తవ్యం. అందరూ ఒకలా ఉండరు. ఎవరికి తగ్గట్టు వారికి మన యొక్క బోధనలు అనేవి ఉండాలి. ఎవరి కెపాసిటీస్‌ని బట్టి, ఎవరి యొక్క సిట్యుయేషన్స్‌ని బట్టి మనము వాళ్ళకి అనుగుణంగా మారాలి. ఒక రకమైన వ్యక్తికి ఒక రకమైన బోధనలు ఉండొచ్చు. ఇంకొక రకమైన వ్యక్తికి ఆయనకి తగ్గట్టుగా మనం ఉపదేశములు చేయాలి. అందుకే అందరు పిల్లలు సమానం కాదు. అందరు శిష్యులు సమానం కాదు. అందరు వ్యక్తులు సమానం కాదు. వారికి తగ్గట్టుగా, వారి యొక్క నేచర్స్‌కి తగ్గట్టుగా, వారికి ఏమి కావాలో చూడవలసిన బాధ్యత మన పట్ల ఉన్నది కాబట్టే, మనం ఈరోజు నేర్చుకుంటున్న ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఎలా ఉండాలని మనకి నేర్పించవలసిన అవసరం లేదండి. మనము తెలుసుకోవాలి. మనంతట మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఈరోజు చక్కగా మీకు మంచి విషయములు వినే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఆచరించే ప్రయత్నం మనందరం కూడా కలిసి చేద్దాం. పేరెంటింగ్, పిల్లల్ని పెంచుట ఒక బ్రాడ్ కేటగిరీలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పాలి అంటే, ఒక చెట్టు తీసుకోండి. ఒక చెట్టుకి 4 భాగాల కింద ఒక చెట్టుని విడదీద్దాం. కింద ఉండే వేర్లని మోడలింగ్ అని అంటారు, లేదా పెంపకం యొక్క విధానము. మధ్యలో ఉండే ఆ ట్రంక్ ఉంటుంది కదండి, కాండం అంటారు. అది మెంటరింగ్, అంటే మార్గము చూపించుట. దాని తర్వాత మీరు చెట్టు పైన మనకి బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ని ఆర్గనైజింగ్ అని అనుకుంటా, నిర్వహణ చెయ్యుటము అని అనుకుందాం. దాని తర్వాత ఏవైతే ఫలములు ఉంటాయి కదండి, దాన్ని టీచింగ్ లేదా బోధించటం. ఓకేనా? ఈ 4 రకాలుగా మనము పేరెంటింగ్ని వీక్షించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటో తెలుసా అండి? మోడలింగ్ అంటే పెంపకం యొక్క విధానము. కింద వేర్ల ప్రదేశం ఏదైతే ఉందో అది అత్యంత ముఖ్యమండి. అవునా కాదా అండి? ఒక చెట్టు పెరగాలి అంటే వేర్లు పటిష్టంగా ఉండాలి. వేర్ల నుంచే చెట్టు పెరుగుతుంది. చెట్టుకి శక్తి వేర్ల నుంచే వస్తుంది. అలా పెంపకం యొక్క విధానము, మోడలింగ్ అనేది అత్యంత ఇంపార్టెంట్. ఏంటో తెలుసా అండి? సింపుల్గా చెప్తాను మోడలింగ్ అంటే ఏంటో. నువ్వు బోధించాలనుకునేది ఆచరించి చూపించటం, ఇదే మోడలింగ్ అంటే. మనం ఏం చేస్తామండి, ఉపదేశాలు చేసేస్తాం, పిల్లలకి ఎన్నో విషయాలు చెప్తాం. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా చేయాలి, అలా ఉండకూడదు. కానీ ఎప్పటి వరకైతే మనం స్వయంగా ఆచరించి చూపించమో అప్పటి వరకు వాళ్ళు దాన్ని నిజ జీవితంలో ఆచరించటం అనేది చాలా కష్టమవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి, గుర్తుపెట్టుకోండి. మౌల్డింగ్కి ఫస్ట్ స్టెప్. పిల్లల్ని మంచిగా పెంచాలి అని అనుకుంటే మీరు పెంచే విధానము ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆచరించి చూపించాలి. మేము ఒకసారి ఒక తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు, ప్రభుజీ మా పిల్లలకి ఫోన్ చాలా ఎక్కువైపోయిందండి, అందుకోసం మేము కూడా మా స్మార్ట్ ఫోన్లు తీసేసాము, మేము కూడా బటన్ ఫోన్లే వాడుతున్నాము. మా దగ్గర లేనిది వాళ్ళు యూస్ చేయలేరు కదా, కాబట్టి వాళ్ళ మంచి కోసం మేము దాన్ని పక్కన పెట్టేశాము. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఆఫీస్ ల్యాప్టాప్లో ఉంది వాట్సాప్, దాని ద్వారా కమ్యూనికేషన్స్ చేస్తున్నాము. మేమన్నా మరి మీ జీవితం ఏమి హార్డ్ అవ్వలేదా? ప్రభుజీ హార్డ్ కాదు, ఈజీ అయింది ప్రభుజీ. కాబట్టి ఫస్ట్ బోధించే వారు ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ మార్గాన్ని ఇప్పుడు పిల్లల పైన మీరు ఎలా అన్నారు అనుకోండి, పిల్లవాడికి బాగా అరుస్తున్నారు అనుకోండి, ఏ నీకు ఎన్నిసార్లు చెప్పాలా, అరవద్దని చెప్పాలా అని అన్నారు అనుకోండి, వాడు ఎలా వింటారు చెప్పండి? మనమే అరుస్తూ చెప్పామనుకోండి, అరవద్దన్నాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అరవద్దు ఇంకోసారి. అప్పుడు వాడు ఏం కావాలి చెప్పండి? వాడు ఏం వింటాడు చెప్పండి?
నువ్వు చూపించేది వింటాడా? లేదా నువ్వు చెప్పేది వింటాడా? నువ్వు చూపించేది ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే, నువ్వు చెప్పేది వినిపించట్లేదు. చాలా సార్లు మనతోటి ఇది అవుతుందండి. ఆ! మనం చూపించేదొకటి, చెప్పేదొకటి ఉంటుంది. కాబట్టి ఇది అన్నిటికంటే మెయిన్ అండి. బీ ద చేంజ్ యూ వాంట్ అదర్స్ టు బీ అని అంటాడు. ఏదైతే పరివర్తన నువ్వు ఎదుటి వాడిలో కావాలి అని అనుకుంటున్నావో, అది నీ దగ్గర నుంచి ప్రారంభం చెయ్యి. హ్మ్. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఇది వేర్లు అనుకున్నాం మనం పేరెంటింగ్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఆ కాండం ఉంటుంది కదండీ! ట్రంక్ అంటారు. అదేంటో తెలుసా అండి? అది మెంటరింగ్. మెంటరింగ్ అంటే మార్గము చూపుట. ఎలాంటి మార్గము చూపించాలో తెలుసా అండి? ఆ మార్గము చూపించటంలో కొన్ని భాగాలున్నాయండి. ఇక్కడ చూసారా మీరిక్కడ రాసుంది. కేర్, సర్విస్, రెస్పెక్ట్, అప్రిసియేషన్. ఇవన్నీ చేస్తే మనం పిల్లలకి ఏమిస్తామో తెలుసా అండి? ఇన్‌స్పిరేషన్, ప్రేరణ అనేది ఇస్తాం. మనకి చాలా సార్లు ఇలా చెప్తారండి. నిన్ను మేము ప్రేమిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. ఆ! ప్రేమ అంటే ఏంటి? ఇక్కడ రాసుంది చూడండి. ఈ 4 ప్రేమలో భాగం. కేర్ అంటే మంచిగా చూసుకోవటం. సర్విస్ సేవ చేయటం. రెస్పెక్ట్ గౌరవించటం. అప్రిషియేట్ అభిమానించటం. ఇవన్నీ మెంటరింగ్‌లో భాగమండి. ఈసారి మీరెవరికైనా ఐ లవ్ యూ చెప్పే ముందు చాలా ఆలోచించుకోవాలి. ఈ 4 జీవితాంతము చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? దాని అర్థమే వేరే వాళ్ళ యొక్క బాధ్యత మనం తీసుకోవటము అనేది. ఏంటండి? కేర్, సర్విస్, రెస్పెక్ట్, అప్రిసియేషన్. ఈ 4 ఎప్పుడైతే మనం పిల్లలకి ఇస్తూ ఉంటామో, అప్పుడు వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్ ఒస్తుంది. అయ్యా! మా అమ్మ, నాన్న చెప్పింది నేను చెయ్యాలి. నా టీచర్ చెప్పింది నేను చెయ్యాలి. నా గురువు చెప్పింది నేను చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. దాని తర్వాత నెక్స్ట్ విషయం ఏంటో తెలుసా అండి? ఆర్గనైజ్. ఆర్గనైజేషన్ అనేవి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి బాహ్యము, ఒకటి ఆంతరంగికం. ఆంతరంగికం ఏంటో తెలుసా అండి? దేన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి తెలుసా? మన థాట్స్, ఆలోచనలు, మన మాటలు, వర్డ్స్. మూడవది యాక్షన్స్, మన యొక్క ఆచరణ. మీకొక విషయం చెప్తాను. నేను చెప్పే విషయాన్ని పైన ధ్యాస పెట్టి ఆలోచన చేయండి. మనము పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళకేదైనా మీరు ఉపదేశం చేయాలన్నా, వారికేదైనా మార్గం చూపించాలన్నా, వారు ఏదైనా తప్పు చేసి దాన్ని మీరు కరెక్ట్ చేయాలనుకున్నా, ఫస్ట్ చేయాల్సిందేంటో తెలుసా అండి? ఒక రూమ్‌లో తలుపేసుకొని మీతో మీరు మాట్లాడుకోవాలి. అసలు ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని నేను ఎలా అడ్రెస్ చేయాలనుకుంటున్నాను? ఏ మాటలతో అడ్రెస్ చేయాలనుకుంటున్నాను? లేదా మీరనుకోవచ్చు, ఈ సిట్యుయేషన్‌ని నాకెలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు మీరేం చేయాలో తెలుసా అండి? ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోవాలి. మీకో విషయం చెప్తాను. నా అనుభవం చెప్తాను. ఇప్పటికి కూడా ఎవరైనా డివోటీకి మేమేదన్నా చెప్పాలి అని అనుకుంటే, ఆహ్, ఆ సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేయాలో తెలియకపోతే, నేను డివోటీస్‌కి ఫోన్ చేస్తాను. మన శ్రీనివాస్ ప్రభు వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఫోన్ చేసి, "ప్రభు ఇలా ఇలా అయింది. ఇలా జరిగిందట. దాన్ని నేను ఇలా అనుకుంటున్నాను. ఇలా చెప్తే ఎలా ఉంటుంది?" అని ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి, అప్పుడు వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అని అనుకోని ఆ తర్వాతనే ఒక డివోటీకి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే అండి, మనము మనం ఎలా చెప్తున్నాం, ఏం చెప్తున్నాం, ఏ మాటలు యూజ్ చేసి చెప్తున్నాం. ఈ 3 పర్మనెంట్ ఇంప్రెషన్ పడిపోతుందండి. కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాటర్ కలర్స్‌తో పెయింట్ చేశామనుకోండి పోతుంది. ఆ! అలానే మీరు టాటూ వేయించుకున్నారనుకోండి తీసేయొచ్చు. ఆ! వాత పెట్టారనుకోండి, కాలిందనుకోండి అది పోదు ఎప్పటికి అలానే ఉంటుంది. ఈ 3 మనం కానీ తప్పుగా చేస్తే అది వాత మార్కలాగా ఎప్పుడు అలా ఉండిపోతుందండి. కాబట్టి పిల్లలతోటి ఎందుకండి ప్రభుజీ ఇంత అవసరమా? ఆ! ఫస్ట్ వాళ్ళకేం చెప్పాలని మనం మనం అనుకోవాలా? ఆ మాటల్ని సరిజేసుకోవాలా? ఎప్పుడనుకుంటామో తెలుసా అండి? మీకొక విషయం చెప్తాను. మీ బాస్ పిలిచాడనుకోండి ఆఫీస్‌కి,
మీరు అనుకోరా అండి ఏం మాట్లాడాలి, ఏం సంజాయిషి ఇయ్యాలి, ఏం చెప్పాలి అని మాట్లాడుకోరా చెప్పండి? ఆ, ఇది మనం ఇలా అంటాం. ఇంటర్వ్యూకి పిలిచారనుకోండి, మీరు మాట్లాడుకోరా? ఇలా ఇలా ఉంటా. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఇలా ఇలా టిప్ టాప్ వేసి, ఇలా సెంట్ కొట్టుకొని, ఇలా టై చూసుకొని, ఆ షూ పాలిష్ చేసుకొని అని ఇలా వాసన చూసుకొని, ఆ, మనం ప్రజెంటబుల్గా ఉండాలి అనుకుంటాం కదండి. ఎందుకు? ఎందుకంటే నీకు అది ముఖ్యము అని అనిపిస్తుంది. అలానే ఎప్పుడైతే నా పిల్లలు నాకు ముఖ్యము అని మనం అనుకుంటామో, అప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా ఈ హోంవర్క్ చేయాలండి. అన్నిటికంటే ఈజీ తెలుసా? పిల్లల్ని కంటాం అన్నిటికంటే ఈజియెస్ట్ అండి. పిల్లల్ని పెంచటం అన్నిటికంటే డిఫికల్ట్. కనేయటం ఎవరైనా కనేస్తారు కదండి. ఇప్పుడు మనిషి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటారు మిగతా పశువులన్నీ కూడా. కానీ అలానే మనం ఉంచలేం కదా. మనం బాధ్యతాయుతంగా కూడా వారిని ఎలా మనం చూసుకోవాలో కూడా మనం తెలుసుకోవాలి కదండి. కాబట్టి ఇంటర్నల్ ఆర్గనైజేషన్, వాక్కులు, నా యొక్క యాక్షన్స్, నా యొక్క మనస్సు, ఈ 3 కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. పిల్లలతోటి ఎప్పుడు మనం మాట్లాడాలనుకున్నా, ముఖ్యంగా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులలో దాన్ని అడ్రెస్ చేయాలి అనుకున్నా సరే. ఇది కేవలం ఈ సిచ్యువేషన్లో కాదు, ఏ సిచ్యువేషన్లోనైనా సరే జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఆలోచించి మాట్లాడితే ఎటువంటి గొడవలు ఉండవు. ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్, కాంట్రవర్సీ ఎప్పుడొస్తుందంటే, నోటికి నియంత్రణ లేకుండా మాట్లాడేసరికి. అన్ని కాన్ఫ్లిక్ట్‌కి కారణం ఇక్కడ ఉంటుందండి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఒకటి ఇంటర్నల్ ఆర్గనైజేషన్. 2 ఎక్స్‌టర్నల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు చూడండి, మనం అనుకుంటాం, మేము ఒక డివోటీ ఉన్నారు. చాలా మంచి డివోటీ. వారి ఇంట్లో రోజా పూలు ఆరాధనకి పంపిస్తారనమాట. తనుజ గారని. ఇంతింత పెద్ద పెద్ద పూలు పూసాయి వాళ్ళ ఇంట్లో. ఎంత ఎంత సాఫ్ట్‌గా, ఎంత బ్యూటిఫుల్ స్మెల్ తోటి ఉంటాయండి. ఆ పూలు ఇంతింత ఉన్నాయి. ఒకసారి మేము అడిగాం, "ఏంటండి ఇంతింత పెద్ద పెద్ద రోజా పూలు ఎలా వచ్చాయి?" అని అంటే వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఎప్పుడైతే కడుగుతారో ఆ నీళ్ళని, వాటిని ఇవన్నీ తీసుకెళ్ళి పోస్తాం. అప్పుడు అది చాలా మంచిగా దానికి పెరుగుతుంది. మన గార్డెన్‌లో కూడా మనము పక్కనుండే గ్రాస్ అంతా పెరిగితే ఒకళ్ళొచ్చి మొత్తం గ్రాస్‌నంతా తీయిస్తారనమాట. మంచిగా సూర్యరశ్మి ప్ర ప్ర పడేటట్టుగా, దాని తర్వాత నీళ్లు చక్కగా ఇంకేటట్టుగా. ఒక చెట్టు పెరగాలి అనంటే ఎక్కడైనా పెరుగుతుందండి అది. దానికి సెపరేట్ కేర్ అవసరం లేదు. ఎలాగైనా పెరుగుతుంది. కానీ దాన్ని మాత్రం మనం మంచిగా పెంచాలి అంటే కొన్ని రకమైన సిట్యుయేషన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒకళ్ళ ఇంటిలోకి వెళ్ళంగానే పిల్లల్ని చూడంగానే, అబ్బా! ఎంత మంచి పెంపకం అనిపిస్తుంది. కొంతమంది పిల్లల్ని చూడంగానే అసలు ఏంటి అసలు అలా చేస్తున్నారు వాళ్ళు అసలు పిల్లలు అని అనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి? మనము మంచిగా పెంచాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్‌ని ఇవ్వాలి. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రూపాలలో వాళ్ళకి ఒక కరెక్ట్ ఎన్వైరన్మెంట్ ఉంటే రోజా పువ్వు పెరుగుతుందండి. ఎక్కడైనా పెరుగుతుంది. ఎలా అయినా పెరగొచ్చు. కానీ ఇంతుంటుందా? 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 మనము చేసే హోంవర్క్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మనము చేసే ప్రయత్నం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనందరం ఒక సంకల్పం చేసుకుందాం. తప్పకుండా మనము ప్రయత్నం చేద్దాం. లెట్ అస్ డూ అవర్ హోంవర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే అండి మనం ఈరోజు ఈ రోజటి పిల్లలే రేపటి పౌరులు. ఈ దేశానికి మంచి గొప్ప రత్నములు అందించే ప్రయత్నం చేద్దామండి. ఆ! ఏదో పుట్టారు, ఏదో పెరిగారు, పెద్దగా అయిపోయారు కాదండి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా దేశానికి, ధర్మానికి, సమాజానికి ఉపయోగపరమై వాడు ఉండాలి అని అనుకోవటం ఎంత ఉదాత్త భావన చెప్పండి. ఆ! అలా కావాలి అనుకుంటే మనం ఈ హోంవర్క్ చేయవలసినదే. ఆ! కాబట్టి ఆర్గనైజ్ చేసుకుందాం. మీకొక గమ్మత్తైన విషయం చెప్పనా అండి? తల్లిదండ్రులట, ఒక రీసెర్చ్ చెప్తుంది, యావరేజ్‌గా పిల్లలకి ప్రతిరోజు 70 సార్లు వద్దు అని చెప్తారట. 9 సార్లు మాత్రమే ఓకే అంటారట. ఎన్ని సార్లు నో చెప్తారట? 70 టైమ్స్ నో చెప్తారట. 9 టైమ్స్ మాత్రమే యెస్ చెప్తారట. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటండి అని మీరు అడగొచ్చు. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి?
పిల్లలకి ఏం చెయ్యకూడదో చెప్తున్నాం మనం. ఏమి చెయ్యాలో ఎవరు చెప్తారు? అది కూడా మన బాధ్యతే కదండి. కాబట్టి మనం నో 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 చేయకూడదు చేయకూడదు వద్దు 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 అంటున్నాం. వద్దు 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 అనటం కంటే ఇది చెయ్యి నానా, ఇలా చెయ్యి నానా, ఇలా చేస్తే బాగుంటుంది నానా అనేది ఎప్పుడైతే పెరిగిపోతుందో ఇది ఆటోమేటిక్గా తక్కువైపోతుంది. 70 నోలు ఎక్కడ, 9 ఎస్లు ఎక్కడ? కాబట్టి దీన్ని రివర్స్ చేయాలి. 70 ఎస్లు చేయాలి. 70 ఎస్లు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా 9 నోలు అయిపోతాయి. ఇది విశేషం అన్నమాట. లాస్ట్దండి, మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? మోడలింగ్. ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అది ఫస్ట్ మనల్ని మనం ఆ విధంగా మౌల్డ్ చేసుకుంటున్నాం. తర్వాత మెంటరింగ్. మెంటరింగ్ అంటే ఏం చేస్తున్నాం? వాళ్ళకి కేర్, సర్వీస్, రెస్పెక్ట్, అప్రిసియేషన్ ఇవన్నీ ఇస్తున్నాం. తర్వాత ఆర్గనైజ్. మనల్ని లోపల ఆంతరంగికంగా మనం ఆర్గనైజ్ అవుతున్నాం. బయటకి వాళ్ళకి ఒక మంచి సదుపాయాన్ని, ఒక మంచి హ్యాబిటైట్ని, ఒక మంచి ఎన్వైరన్మెంట్ని, చుట్టూ ఉండే వాతావరణాన్ని వాళ్ళకి మంచిగా ఇస్తున్నాం. లాస్ట్ ఏంటో తెలుసా అండి? చెట్టుకి అన్నిటికంటే లాస్ట్ వచ్చేది ఏంటో తెలుసా అండి? పండ్లు. అవునా కదా? ఆ పండే వారికి మంచి బోధనలు చెయ్యటము. ఆ పండ్లే వారికి మంచి బోధనలు చెయ్యటం, మంచి నేర్పించటం. ఈ మూడిటి చోట మాటలే లేవండి. లాస్ట్కి మాత్రమే మాటలున్నాయి. మనం ఫస్ట్ ఏం చేస్తాం? మాట్లాడేస్తాం. లాస్ట్కి చేతలు ఉంటాయి. ఇది నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్లోకి తీసుకెళ్తుంది. మనకి ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాం, ఈ 4 మనం అండర్స్టాండ్ చేసుకున్నామా? ఫస్ట్ మోడలింగ్, సెకండ్ మెంటరింగ్, థర్డ్ ఆర్గనైజింగ్, ఫోర్త్ టీచింగ్. ఈ 4 ఒకదాని తర్వాత ఒకటి, అంతే కదండి. ఫస్ట్ వేర్లు, దాని తర్వాత కాండం, దాని తర్వాత బ్రాంచెస్, దాని తర్వాత పండ్లు. ఇది 1 2 3 4 స్టెప్స్. ఇప్పుడు ఇక్కడ అసలు మనం చేసే తప్పులేంటి? దేనివల్ల మనము అనుకున్న రిజల్ట్ రాలేకపోతుంది? ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సెకండ్ స్లైడ్లోకి మనం వెళ్దాం. దాన్ని జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ చూస్తూ ఉండండి. మీకు అర్థమవుతుంది మనం చేసే 3 తప్పులు ఎక్కడా అని. అంటే ఫస్ట్ తప్పు ఏంటో తెలుసా అండి? రాంగ్ సీక్వెన్స్. తప్పుడు క్రమాన్ని మనం పాటిస్తున్నాం. ఏంటి ఆ రాంగ్ సీక్వెన్స్, తప్పుడు క్రమం ఏంటి? ఫస్ట్ బోధనలతో ప్రారంభం చేస్తాం. ఎవరు వచ్చినా సరే మనం బోధనలు రెడీగా ఉంటాయి చెప్పడానికి. మొత్తం చెప్పేస్తాము. చెప్పేశాక ఏమవుతుందో తెలుసా అండి? వాడికి ఇంకా ఆయన వచ్చిన స్థితి నుంచి ఇంకా పాపం పాడైపోతాడు. అప్పుడు మనం రూమ్లో కూర్చొని ఇలా అనకపోయి ఉంటే బాగుండేదేమో, అసలు ఇది ఎందుకు చెప్పాను, అది ఎందుకు చెప్పాను, అలా ఎందుకు ఖర్చాను, ఇలా చేయకపోతే అయిపోయింది, అసలు ఇవన్నీ అవసరమా అసలు నేను చెప్పడం, వాడు అడిగిన ప్రశ్న ఏంటి, నేను చెప్పిన సమాధానం ఏంటి, ఇవన్నీ మనసులోకి వస్తుంది. అవునా కాదా చెప్పండి? ఎన్నిసార్లు మీరు అనుకున్నారండి ఎవరైనా పిల్లలతోటి మనము బిహేవ్ చేసేటప్పుడు చాలాసార్లు రిపెంట్ అయ్యామా మనం ఎప్పుడైనా? అయ్యో ఇలా ఎందుకన్నాను, అసలు ఆ విషయం ఎందుకు చెప్పాను, అసలు ఎందుకు ఇదంతా అవసరము, చిన్న విషయం పోయేది ఇంత పెద్ద విషయం అయింది ఇప్పుడు. కాబట్టి రాంగ్ సీక్వెన్స్ ఫాలో అవ్వకండి. ఫస్ట్ కింద నుంచి పైకి వెళ్ళండి. లాస్ట్ టీచింగ్, లాస్ట్ బోధనలు. ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవటం, వారికి మంచి కేర్ని అందించటం, వారికి మంచి ఆలోచనలు, వారికి మన పైన ప్రగాఢమైన నమ్మకాన్ని కలిగించడం. దాని తర్వాత కూడా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే తర్వాత వాళ్ళకి ఉపదేశించడం. నాన్న ఇక్కడ రా, నీకు కొన్ని విషయాలు చెప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విషయాలలో మార్పు కావాలి నాన్న. ఇన్ని చేస్తున్నప్పుడు పిల్లవాళ్ళు వినకుండా ఎందుకుంటారండి? రెడీగా ఉంటారు మనం ఇన్ని చేసినప్పుడు. ఇన్ని చెయ్యనప్పుడు మనం ఉపదేశాలు చేస్తే అప్పుడు వాళ్ళు డౌట్ చేస్తారు. మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఒక తలుపు ఉందట అండి, ఒక గేట్ ఉందట. ఆ గేట్ని ఏమంటారో తెలుసా అండి? గేట్ ఆఫ్ సెల్ఫ్ చేంజ్ అంటారు. ఏమంటారు? గేట్ ఆఫ్ సెల్ఫ్ చేంజ్, స్వయం పరివర్తన యొక్క మార్గము అంటారండి దీన్ని. పరివర్తన మనము కేవలం అడ్వైస్ చెయ్యొచ్చండి. లాస్ట్కి ఆ వ్యక్తి మారాలి అనుకుంటే మాత్రమే మారగలుగుతారు.
ఈ గేట్ని వేరే వాళ్ళు ఎవ్వరు ఓపెన్ చేయలేరు. చూసారా అండి, ఆ వ్యక్తి అలా గేట్ ముందు నించున్నాడు అనమాట, లోపలికి దాంట్లో తాళం పెట్టనివ్వకుండా. ఈ వ్యక్తి అనుకుంటేనే, ఈ వ్యక్తి తప్పుకుంటేనే దాంట్లో మనం తాళం పెట్టగలుగుతాం, తాళానికి తాళం చేయి పెట్టగలుగుతాం. లేకపోతే ఈ వ్యక్తి తప్పుకోనంత సేపు కూడా ఆ తాళము తీసే ప్రసక్తే లేదు మన చేతుల్లో. ఆ వ్యక్తి ఎప్పుడు అడ్డం జరుగుతాడో తెలుసా అండి? మన పైన నమ్మకం ఉన్నప్పుడు అండి. ఎప్పటి వరకైతే నా తల్లిదండ్రుల పైన నాకు పూర్తి నమ్మకం ఉందో, నా గురువు పైన నాకు పూర్తి నమ్మకం ఉందో, నా టీచర్ పైన నాకు పూర్తి నమ్మకం ఉందో, నా లీడర్ పైన నాకు పూర్తి నమ్మకం ఉందో, అప్పుడే ఆ వ్యక్తి పక్కకెళ్ళి మనం చేసే ఉపదేశములు లోపలికి వెళ్ళగలుగుతాయి. ఆ స్వయం పరివర్తన అనే ఒక మార్గము తెరుచుకుంటుంది. అప్పటి వరకు మూసిపోతుంది. దానికి 2 తప్పులు చేయకుండా ఉండాలండి. ఏంటో తెలిసిన? ఆ స్క్రీన్‌ని చూద్దాం మనం. ఫస్ట్ మిస్టేక్ ఏంటి? రాంగ్ ఆర్డర్. ఫస్ట్ బోధనల నుంచి ప్రారంభం చేయటం. రెండవ మిస్టేక్ ఏంటో తెలుసా? ఈ 2 చాలా చాలా కామన్ మిస్టేక్స్ అండి. 2 చాలా చాలా కామన్ మిస్టేక్స్. అందుకే సెకండ్ చూడండి. 1 ఈజ్ నాట్ ఎనఫ్. ఒకటి సరిపోదు. ఈ 4గిట్లో ఒకటే చేస్తామండి మేము. ఎవరైనా అనుకున్నారనుకోండి, ఉత్తి ఉపదేశాలే చేస్తూ కూర్చుంటాము. మారరు. అయ్యా ఉత్తి మేము ఆర్గనైజ్ చేస్తాము, వాడి ఇష్టం. ఇంత ఆర్గనైజ్ చేశాక మేము ఇంకేం మాట్లాడము, వాడికి ఏమి ఇవ్వము, వాడంతటి వాడే పెరగాలి. అవ్వదు. ఈ 4 ఇంపార్టెంటే. మౌల్డింగ్, మెంటరింగ్, ఆర్గనైజింగ్, టీచింగ్. ఈ 4 చేయవలసిందే. ఒకటి సరిపోదు. మూడవది అత్యంత పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా అండి? వన్స్ ఈజ్ నాట్ ఇనఫ్. ఒక్కసారి సరిపోదు. ఒక్కసారి సరిపోనే సరిపోదండి. మనం ఏమనుకుంటాం, ఒకసారి చేశాం కదా, ఒకసారి అప్రిషియేట్ చేశాం కదా, ఒకసారి ఇది చేశాం కదా, ఒకసారి అది చేశాం కదా, ఇంకా వాడి కర్తవ్యం దాన్ని గుర్తుపెట్టుకొని జీవితాంతం చెప్పేది చేయటం కాదు. సారీ సార్, అలా అవ్వదు. మరలా 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 చేస్తూ ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎన్ని ఎన్ని లాస్ట్ మనం ఎప్పుడు మన పిల్లలకి ఐ లవ్ యూ చెప్పాను చెప్పండి? ఎప్పుడు గుర్తుందా మీకు? లాస్ట్ మీ పిల్లవాడికో లేదా మీ కూతురుకో ఐ లవ్ యూ చెప్పింది ఎప్పుడు? ఒకసారి మేము ఒకళ్ళని అడిగాం, అయ్యా మీ మాతాజీకి లాస్ట్ టైం నువ్వు థ్యాంక్ యూ చెప్పింది ఎప్పుడు? అయితే అని అన్నారు, ఒక 5 సంవత్సరాల ముందు చెప్పాను ప్రభుజీ థ్యాంక్ యూ అని. ఎందుకు చెప్పావు థ్యాంక్ యూ అంటే, 10 రోజుల కోసం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందని చెప్పింది ప్రభుజీ, అందుకు థ్యాంక్ యూ చెప్పాను అని. ఇలా ఉన్నాం అనుకోండి, ఎలా నడుస్తుంది సంసారం చెప్పండి? అలా ఉండకూడదు కదా. 5 సంవత్సరాల ముందు చెప్పాడట. నేను అనుకున్నా 5 సంవత్సరాల ముందైనా చెప్పాడు అనుకుంటే, దేనికి చెప్పాడో చూడండి థ్యాంక్ యూ అని. కాబట్టి మనం ఈ చిన్ని విషయాలే అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా థ్యాంక్ యూ అని చెప్పడం, చాలా సంతోషం, చాలా బాగా చేశావు, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, వి లవ్ యూ అని చెప్పటం చాలా చిన్ని చిన్ని మాటలు అనిపిస్తాయి. కానీ ఎప్పుడు చేశామో మనకు గుర్తు లేదండి ఒకసారి. కాబట్టి దాన్ని ఒక్కసారి చేసి మర్చిపోకండి. ఒకసారి చెప్పాను కదా నీకు అని అంటే సరిపోదు. చెప్తూనే ఉండాలి. వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒక్కసారి సరిపోదు. చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. అందుకే మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి మేము ఒక వీడియో చూసాం. అందులో వాళ్ళ ఒక ఒక లేడీ ఉంటారనమాట. నాకు తెలిసి అమెరికాలోనో ఎక్కడో ఆ వీడియో. అయితే రోజు లంచ్ బాక్స్ కడుతుందనమాట ఆ వీడియో. లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసి డబ్బా మూసేశాక రోజు ఒక నోట్ రాస్తుంది పిల్లలందరికీ. 4, 5 పిల్లలు ఉంటారు ఆవిడకి. రోజు రాస్తుంది, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఆల్వేస్ రిమెంబర్ దట్ ఐ లవ్ యూ అని ఏదో ఒకటి రాసి, వాడు చేసిన మంచి విషయాల్లో ఏదో ఒకటి ఇలా పెట్టి దానిపైన స్టిక్కీ నోట్స్ అని ఉంటాయి కదండి, దాన్ని అతకబెడతాం. మనకి ఇండియాలో ఈ విషయం చెప్పామనుకోండి, ఏమవుతుంది ఆ పేపర్ పైన రాసి ఇవ్వడం వల్ల అనవసరంగా టైం వేస్ట్ అని అనుకుంటాం మనం. కాదండి. కాన్స్టెంట్గా పిల్లలు ఏదైతే చూస్తారో ఆ వ్యక్తిత్వము వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం అనుకోవచ్చండి, ఇదేమి ఫరక్ పడదు ప్రభుజీ, మీరు ఇంత చెప్తున్నా సరే వాడు అలానే ఉంటాడు, వాడు అలానే చేస్తాడు, ఇలా అన్నాం అనుకోండి, ఎప్పుడు మార్పు రాలేదండి. మన ప్రయత్నపూర్వకంగా మన సిద్ధాంతములలో, మన ఆచరణలో మార్పు వస్తే, ఇది 100కి 100 పాలు రాసి పెట్టుకోండి, పక్కన వ్యక్తి మారవలసినదే. మీకు ఒక చెప్పనా అండి, పక్కన ఉన్నది బండరాయి అయినా మారుతుందండి, మనిషి మారలేడా చెప్పండి? మనిషి మారుతాడు.
మనము మన వైపు నుంచి ఆ ప్రయత్నం 100% చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ 3 మిస్టేక్స్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మౌల్డింగ్ నుంచి మనం ప్రారంభం చేసుకోవాలి. రాంగ్ సీక్వెన్స్ పైనుంచి కిందికి రాకూడదు, కింద నుంచి పైకెళ్ళాలి. రెండవది ఒకటి సరిపోతుంది ప్రభుజీ, ఒకటే చేస్తాను నేను, మిగతావి చెయ్యను. 4 ఇంపార్టెంటే. తర్వాత ఒక్కసారి చేసి మర్చిపోతాను అనుకో, మరలా 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 చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అప్పుడే గేట్ ఆఫ్ సెల్ఫ్ చేంజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్వయం పరివర్తన యొక్క మార్గం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకున్నామా? నెక్స్ట్ ఒక భాగంలోకి వెళ్తాం. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మనకి జాబ్ ప్రొఫైల్ అంటారండి, మీకు తెలిసిన ఒక్కొక్కళ్ళకి జాబ్ ప్రొఫైల్ అని రాసి ఉంటుంది. మన సాఫ్ట్వేర్లలో ఆఫీసులలో పనిచేసే వాళ్ళకు ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి జాబ్ ప్రొఫైల్ అని ఇస్తారు. నువ్వు అసలు ఏమేమి చెయ్యాలి అని. అలా ప్రతి ఒక్కళ్ళకి ఒక జాబ్ ప్రొఫైల్ ఉంటుందండి. తల్లిదండ్రుల యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఒక పేరెంట్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. వీటిలో ఎన్ని మనం చేస్తున్నాము, ఎంత మనం చేస్తున్నాము అని మనమే అనాలిసిస్ చేసుకోవాలి. దానికోసం ఒక చిన్న మంచి అక్రనిం తయారు చేసాం మీ అందరికి గుర్తుండడానికి. పేరెంట్ పేరెంట్ అనే అక్రనిం ద్వారా అసలు పేరెంట్ ఏమి చెయ్యాలి అనే విషయాన్ని మనం చూసుకుందాం. ఫస్ట్, ప్రియారిటైజ్ అండ్ ప్రొటెక్ట్. ప్రాధాన్యత ఇవ్వటము మరియు రక్షించటము. ప్రాధాన్యత ఇవ్వటం, ప్రియారిటైజింగ్ టైం ఫర్ దెమ్. పిల్లల కోసమని సమయాన్ని తీసి ఇవ్వటము. మీకు ఒక విషయం చెప్తానండి. ఒకసారి ఓ పిల్లవాడు వెళ్ళి నాన్నని అడిగారట, నాన్న నీకు నెలకి ఎంత జీతం నాన్న అన్నట్టు. అంటే ఎందుకురా అలా అడుగుతున్నావు అంటే, ఏం లేదు నాన్న తెలుసుకోవాలని ఉంది అని. అంటే 1,20,000 వస్తుంది నాన్న నెలకి అన్నాడట. అయితే నాన్న ఒక్కరోజు జీతం ఎంత అని. ఒక రోజుకి 2,000 వస్తుంది నాన్న అన్నాడు. అయితే సగం పూట జీతం ఎంత నాన్న అంటే, ఏంట్రా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటే, చెప్పు నాన్న సగం సగం పూట జీతం ఎంత నాన్న అంటే 1,000 రూపాయలు వస్తుందిరా అన్నాడు. అయితే ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళి పిగ్గీ బ్యాంక్ ఇరగొట్టి 1,000 రూపాయలు తెచ్చి నాన్న చేతిలో పెట్టి, నాన్న నేను ఇస్తాను నాతోటి ఉండు ఈ పూట అన్నాడట. ఎంత అన్యాయమో చూడండి ఇక్కడ. ఎందుకంటే మనము అన్నిటికీ సమయం ఉందండి మన దగ్గర, కానీ పిల్లలతోటి ఉంటున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు చూడండి, కుటుంబంలో కొంతమంది ఉన్నారనుకోండి, ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు ఎవరికీ తెలియదు. ఒక టీవీ ముందు ఉంటాడు, ఒకడు ల్యాప్టాప్ ముందు ఉంటాడు, ఒకడు ఫోన్లో ఉంటాడు, ఒకడు ఆడుతూ ఉంటాడు. ఈ ఉండటమా చెప్పండి? ఈ ఉండటము అనంటే ప్రయారిటీ తీసుకోవటం పిల్లలతో అంటే అన్ని పనులు పక్కన పెట్టి పిల్లలతో ఉండటం. ఇది గుర్తుపెట్టుకోండి. మాకు తెలుసు డివోటీస్ వారు ఉండే ప్రదేశాన్ని కూడా వదిలేసి పిల్లల కోసమే, పిల్లల మంచి కోసమే అని ప్రాంతము మారి వారి కోసమని వారి ఆరోగ్యాన్ని, వారి యొక్క కుటుంబాన్ని అన్నిటినీ పక్కన పెట్టి ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. కష్టము పిల్లలకి తెలిసిందనుకోండి, అప్పుడు ఒక సెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది వాళ్ళ పట్ల. కాబట్టి ప్రయత్నపూర్వకంగా పిల్లలకి తెలియాలండి. చిన్న పిల్లలకి ముందే నెక్స్ట్ టాపిక్ అక్కడికి వస్తాం మనం. కానీ ముఖ్యంగా చిన్న పిల్లలకి మీరు ఏదో వాళ్ళతో ఉన్నాము, ఇంట్లో ఉన్నాము అని అంటే నలుగురు 4 పనులు చేసుకుంటూ ఉండటం కాదండి. పిల్లలతో ఉన్నా అంటే పిల్లలతో మాట్లాడండి. ఫోన్లు పక్కన పెట్టేసేయండి. వారానికి ఒక రోజైనా, సండే అయినా, సాటర్డే ఈవినింగ్ అయినా, సండే ఈవినింగ్ అయినా, నో గ్యాడ్జెట్స్, నథింగ్, జస్ట్ ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ కోసం అని తీసి పక్కన పెట్టండి. వారితో మాట్లాడండి, వారిని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే వారి ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తుందో, అప్పుడే వాళ్ళని కాపాడగలుగుతాం. ఫస్ట్ విషయం ఇది, ప్రియారిటైజ్ అండ్ ప్రొటెక్ట్. పిల్లలతో ఉండటం ప్రియారిటీ. ఎలా ఉండటం? వాళ్ళతో మాత్రమే ఉండటం, ఇంకెవరితో ఉండకపోవటం. అంటే ఫోన్లు మిగతా అవన్నీ పక్కన పెట్టి నేను నీ కోసం ఉన్నాను. రెండవ విషయం చెప్తాను, యాక్సెప్ట్ అండ్ అక్నాలెడ్జ్ అంటారు.
యాక్సెప్ట్ అండ్ అక్నాలెడ్జ్. యాక్సెప్టెన్స్ అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనం ఫస్ట్ ఒక స్టోరీ విన్నాం కదండి. ఆ స్టోరీలో గురువు గారి దగ్గరికి ఆ పిల్లవాడు వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ చెయ్యి లేదు, ఎడమ చెయ్యి లేదు. నిజంగా చెప్పాలంటే ఆ కళకి 2 చేతులు ఉండాలి. కానీ గురువు గారు యాక్సెప్ట్ చేశారు కదండి. అయ్యా వీడికి ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యే ఉంది, ఇప్పుడు నేనేం చేస్తాను వీడితో? కాబట్టి అందరూ పిల్లలు ఒకలా ఉండరండి. మీకు పిల్లల్ని అత్యంత తొందరగా పాడు చేయాలి, మీ పైన చెడు భావనలు పుట్టించాలి అంటే మీరు చేయాల్సిన ఈజియెస్ట్ పని చెప్పాలా మీకు? పిల్లల్ని దూరం చేసుకోవాలంటే పబ్లికల్గా వాళ్ళు చేసే చెడు గురించి అందరికీ చెప్తూ ఉండడు. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఇటు పక్కన వాళ్ళు వచ్చారనుకోండి, ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, అందరినీ కూర్చోబెట్టి పంచాయతీ చేసి, మా వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, మీరు చూడండి ఎలా ఉన్నాడో, వీడు చూడండి ఎలా ఉన్నాడో, దేవుడు కూడా మార్చలేడు, మూర్ఖుడు, అవి ఇవి అని మనం అనేసాం అనుకోండి. అయ్యో ఎవ్వరూ మార్చలేదు, ఎవ్వరూ మార్చలేదు, ఎవ్వరూ మార్చలేదు అని మీరే అంటే, ఒక తల్లి ఒక తండ్రియే పిల్లవాడి గురించి అంటే, ఆ పిల్లవాడికి మారే ఒక సౌలభ్యము అవకాశం ఉంటుందా చెప్పండి? కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అనవసరంగా కంపారిజన్స్ చేయటము, అనవసరంగా పిల్లల్ని అనటం పబ్లికల్. మీకు ఒక్క విషయం చెప్తాను. ఇది సూత్రంగా పాటించండి. అప్రిషియేట్ ఇన్ పబ్లిక్, చస్టైజ్ ఇన్ ప్రైవేట్. 10 మంది ఉన్నారు అనుకుంటే మీ పిల్లలు చేసే మంచి విషయాల గురించి అందరి ముందు చెప్పండి. ఏదైనా తప్పు చేశారనుకోండి ప్రైవేట్‌గా తప్పు చెప్పండి. కాబట్టి యాక్సెప్టెన్స్ ఉండాలండి. నా పిల్లవాడికి ఏం కావాలి? వాడు ఏం చేయగలుగుతాడు? వాడు ఏం చేయాలనుకుంటున్నారు? యాక్సెప్ట్ చేయండి. అక్నాలెడ్జ్ చేయండి. వాళ్ళు చేసే మంచి విషయాలు. ఏ పిల్లవాడు మంచి పిల్లలు మంచి పనులు చేయకుండా ఉంటారండి? ఎన్ని సార్లు వాళ్ళకి అబ్బో! ఎంత బాగా చేసావు, ఎంత బాగుంది, ఎంత అసలు వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, అసలు ఎంత మంచి పిల్లవాడివి అని ఎన్నిసార్లు మనం అనగలిగాం చెప్పండి? ఎన్నిసార్లు వాళ్ళకి కరెక్ట్ చేసాం? ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇదెందుకు పడేసావు, అదెందుకు ఇక్కడే కూర్చో, అక్కడికి ఎందుకు కూర్చున్నావు, ఇదెందుకు అక్కడ, ఇదెందుకు ఇలా? కాబట్టి మీరు ఒక 10 విషయాలను అక్నాలెడ్జ్ చేసి, ఒక 2 విషయాలు మీరు ఫీడ్‌బ్యాక్ చెప్పినా సరే ఎవ్వరు ఏమనుకోరండి. కానీ ఎప్పుడూ మీరు ఫీడ్‌బ్యాకే చెప్తూ అక్నాలెడ్జ్‌మెంటే లేదనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి రెండవది పీఏ, పి ఫర్ ప్రయారిటైజ్ అండ్ ప్రొటెక్ట్. రెండవది యాక్సెప్ట్ అండ్ అక్నాలెడ్జ్. మూడవది ఏంటో తెలుసా అండి? ఆర్, పిఏఆర్, ఆర్ ఫర్ రెస్పెక్ట్, గౌరవించడం. మీకు ఒక విషయం చెప్తాను. మనకి మన దేశ సరిహద్దుని ఏమంటారో తెలుసా అండి? ఎల్ఓసి అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. తెలిసిన మీకు? ఎల్ఓసి అంటారు. ఎల్ఓసిని ఎవరైనా క్రాస్ చేశారనుకోండి, వెంటనే అక్కడ నుంచి బాంబులు వస్తాయి. వాడు ఇటువైపు వచ్చినా, వీడు ఎటువైపు వెళ్ళినా వెంటనే ప్రారంభమైపోతుంది. ఎల్ఓసి ఎలా అయితే కాపాడుతుందో సరిహద్దులని, అలా మనకి ఎల్ఓఆర్ ఒకటి ఉండాలి మన జీవితంలో. ఎల్ఓఆర్ ఏంటో తెలుసా అండి? లైన్ ఆఫ్ రెస్పెక్ట్. లైన్ ఆఫ్ రెస్పెక్ట్. ఇది తల్లిదండ్రులకి, పిల్లలకి వీళ్ళిద్దరి మధ్యలో లైన్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండాలి. భార్యకి, భర్తకి వీళ్ళిద్దరి మధ్యలో లైన్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అత్తగారు, మామగారికి, ఆ పిల్లవాడికి, కోడలికి లైన్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అల్లుడికి, కూతురికి లైన్ ఆఫ్ రెస్పెక్ట్. ప్రతిదీ కూడా లైన్ ఆఫ్ రెస్పెక్ట్ ద్వారా గార్డ్ చేస్తూ ఉండాలండి మనకి. దాన్నే తెలుగులో మర్యాద అంటారు. ఎప్పుడైనా మీరు చూడండి, ఇది మర్యాద. ఈ మర్యాద అనుగుణంగా మనం ఉన్నంత వరకు మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటామండి. ఎప్పుడైతే ఎవరైనా మర్యాదను వ్యతిక్రమించాలి, ప్రభుజీ పిల్లలకి తల్లిదండ్రులు అంటే మర్యాద ఉండాలి, కానీ తల్లిదండ్రులకి పిల్లలంటే కూడా మర్యాద ఉండాలి. ప్రతి మనిషికి మర్యాద ఉండాలి. భర్తకు భార్య పట్ల మర్యాద ఉండాలి, తల్లిదండ్రులకి పిల్లల పట్ల మర్యాద ఉండాలి, అత్తగారికి కోడలి పట్ల మర్యాద ఉండాలి. మనం ఎప్పుడు ఇటువైపే అనుకుంటా, ఇటువైపు మాత్రమే కాదు, అటువైపు నుంచి ఇటువైపు కూడా ఉండాలి మర్యాద. ఎంతవరకు ఎంతమంది అయితే ఈ మర్యాద
అని ఒక లైన్ని దాటకుండా ఉంటారో అంత ఆనందంగా మనం ఉంటాము, మన పక్కన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తల్లిదండ్రులు దాన్ని వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎంత ఉన్నది అని పిల్లలు చూసి దాని ప్రకారంగా రెసిప్రొకేట్ చేస్తారు. ఈరోజు మాకు ఒక విషయం తెలుసు. ఒకళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేశారు. వాళ్ళ పిల్లలు వాళ్ళని వదిలేసినప్పుడేమో వీళ్ళేమో ఏడుపాయె. మా పిల్లలు మమ్మల్ని వదిలేసారు. అరె! మీ తల్లిదండ్రులని మీరు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేశారు గదా! అప్పుడు లేదా మీకు? ఆ! మీ పిల్లలు ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టలేదు. ఇంకా సంతోషించు. కాబట్టి మనం ఇలా చేయకూడదండి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ లైన్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది మనకుండాలి. గౌరవం. ఎంత చిన్న పిల్లవాడి నుంచి ఎంత వృద్ధులైనా సరే లైన్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. వీళ్ళు ఆహ్, ఈ ఫ్యామిలీ వారు ఉత్తర భారతదేశంలో ఉంటారనమాట. వారు సేమ్ కంప్లెయింట్ నా దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు సేమ్ కంప్లెయింట్ తీసుకొచ్చారు. వాళ్ళు సేమ్ కంప్లెయింట్ తీసుకొచ్చారు. కాబట్టి మాకు ఆశ్చర్యం వేసింది. ఆ రోజు అనిపించింది ఎంత ఇంపార్టెంట్. ఆ! మన ఆచరణ అందరూ చూస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. పిఏఆర్ తర్వాత ఈ. ఈ ఫర్ ఎక్విప్ అండ్ ఎంగేజ్. ఎక్విప్ అండ్ ఎంగేజ్. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవుతుంది. ఏంటి ఎక్విప్ అండ్ ఎంగేజ్ అంటే? సన్నిద్ధం చెయ్యుట మరియు నిమగ్నం చెయ్యుట. మేము ఒకసారి ఒకళ్ళ ఇంటికెళ్ళామండి. ఒక పిల్లవాడు ఉన్నాడు. చాలా, 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 చాలా అల్లరి పిల్లవాడు అని వాడికి పేరనమాట. అందరికీ తెలుసు అల్లరి, అల్లరి పిడుగు అంటాం చూడండి తెలుగులో. ఆ! అట్లా అల్లరి పిడుగనమాట వీడు. అయితే వీళ్ళ అమ్మానాన్నలు వేరే వాళ్ళ ఇంట్లోకెళ్ళేక ముందే చెప్పేస్తారనమాట. మీ ఇంట్లో ఏవైతే విరిగిపోయే వస్తువులున్నాయో దాన్నన్నిటిని భద్రం జేసుకోండి. ఎందుకంటే తుఫాను రాబోతున్నది. ఆ! అని వాళ్ళకి జెప్తారు. ఒక డివోటీ అనమాట. చాలా మంచి డివోటీ వారు. వాళ్ళ ఇంటికెళ్తున్నాం. మాతాజీ వాళ్ళ ఇంట్లో ఎన్ని అద్భుతమైన కృష్ణుడికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎళ్ళేసరికి మాకు భయమేసింది. వాళ్ళ అమ్మా, నాన్న చెప్తూ మొత్తం కార్‌లో వాడి లీలల గురించే చెప్తూ తీసుకొచ్చారనమాట నాకు. నేననుకున్నాను వీళ్ళింట్లో అడుగు పెట్టంగానే అమ్మో! ఈ మాతాజీ వాళ్ళ ఇల్లు ఇంత బావుంది, ఇంత నీట్‌గా ఉంది. వీడేం చేస్తాడని నాకు భయమేసింది. స్ట్రెయిట్‌గా ఎళ్ళాడండి. ఒక దగ్గర రాధారాణి ఇలా వీణ వాయిస్తుంది. కృష్ణుడు కూర్చొని వింటున్నాడు. ఆ బొమ్మున్నది స్ట్రెయిట్‌గా ఆ బొమ్మ దగ్గరికెళ్ళిపోయాడు. ఇలా పట్టుకున్నాడు. నా గుండె ఆగిపోయింది. ఇప్పుడేం చేస్తాడని. ఆ! ఆ బొమ్మ ఇలా తీశాడు. మమ్మా దిస్ ఈస్ వెరీ నైస్. చాలా బావుంది అనన్నాడు. వెంటనే ఆ మాతాజీ ఏం చేసింది తెలుసా? "నీకు నచ్చిందా? నా దగ్గర ఇలాంటిది ఇంకోటుంది. మా ఇంట్లో చాలా కృష్ణుడి బొమ్మలున్నాయి. నువ్వు కానీ ఎన్ని కృష్ణుడి బొమ్మలున్నాయో కౌంట్ చేసి నాకు కరెక్ట్ కౌంట్ చెప్తే అప్పుడు నీకు ఈ బొమ్మిస్తా" అన్నా. మేమున్న గంటన్నర సేపండి వాడు కౌంట్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్‌కొచ్చి వాళ్ళు చెప్పారు, "మాతాజీ మీ ఇంట్లో మొత్తం 78 కృష్ణ ఫోటోస్ ఇంకా డీటీస్ ఉన్నాయి." అనంగానే మాతాజీ ఇలా క్లాప్ చేసి "నీకిస్తాను నాన్న" అని ఇంకో బొమ్మ తీసి ఆ చేతిలోకిచ్చింది. వాళ్ళ అమ్మా, నాన్న ఆహ్, పరేషాన్ అయిపోయిండ్రనమాట. వామ్మో! ప్రభుజీ అసలు ఇట్లా మా పిల్లోడు కాకి, కూ అనకుండా గంటన్నర ఉండటం ఇప్పుడే మొదటిసారి మేము చూస్తున్నాం ప్రభుజీ. నేనన్నాను ఆ మాతాజీ దగ్గరికెళ్ళి నేర్చుకోండి. ఏం జేసిందో, ఏ మాయ జేసిందో, ఏ మ్యాజిక్ జేసిందో. ఏం మ్యాజిక్ చేయలేదండి. ఆ! ఎంగేజ్ జేసింది పిల్లవాడిని. వాడికి, వాడికి ఏదైతే ఇంట్రెస్టో దాన్ని జూసి. మనము పిల్లల్ని అనటం గాదండి. వాళ్ళు ఇంత అల్లరి జేస్తున్నారు, వాళ్ళంతా అల్లరి జేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? వారికి ఏ ఆల్టర్‌నేట్ మనం ఇచ్చాం? వాళ్ళని ఎలా మనం ఎంగేజ్ చేయగలుగుతాం? వాళ్ళకి ఏమేమి నేర్పించగలుగుతున్నాం? ఒక పిల్లవాడు కంటిన్యూయస్‌గా పి ఒక పిల్లవాడు కానీ, మీ కూతురు గాని, అబ్బాయి కానీ కంటిన్యూయస్‌గా మీరు వాళ్ళకొక ప్లాన్ పెట్టారనుకోండి. నాన్న మనం
ఈ టైంకి లేద్దాం, ఇలా ఎక్సర్సైజ్ చేద్దాం, మనం వాకింగ్కి వెళ్దాం, ఇలా నువ్వు చదువుకొని రా, తర్వాత ట్యూషన్కి వెళ్ళు, వారంలో ఒకరోజు నీకు ఒకరోజు మ్యూజిక్ క్లాస్, ఒకరోజు డాన్స్ క్లాస్, ఒకరోజు ఇది, ఒకరోజు అది. టీవీ చూడొద్దనట్లేదు నాన్న, ఒక 20 నిమిషాలు నువ్వు చూడు తప్పకుండా, పర్వాలేదు. 20 కంటే ఎక్కువ నిమిషాలు చూస్తే అది కష్టం. నేను నిన్ను వద్దనట్లేదు, కానీ ఇలా ఉంటే నీకు బాగుంటుంది. మాట్లాడాలండి, వీ హ్యావ్ టు స్పీక్. ఎంత మనం ఓపెన్గా కమ్యూనికేట్ చేసి మన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి తెలియజేసి ఒక ఒక రకమైన మ్యూచువల్ రెస్పెక్ట్తో కూడుకున్న బాండ్ ఉండాలి మన దగ్గర. నేను నీ కోసం ఏం చేస్తున్నా, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు, అంటే ఏదో బిజినెస్ ట్రాన్సాక్షన్ లా కాదండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు మంచి విధానాన్ని మనం అవలంబించడం. కాబట్టి పిల్లలకి ఈరోజు కావాల్సింది ఏంటి అంటే, చాలా ఫాస్ట్ పిల్లలు జనరేషన్లో. కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఎంగేజ్మెంట్ వాళ్ళకి కావాలి, ఎలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్, ఎలాంటి కళలతో, ఎలాంటి టాలెంట్స్తో వాళ్ళకి మనం ఎక్విప్ చెయ్యొచ్చు. మ్యూజిక్కి పంపించచ్చా, డాన్స్కి పంపించచ్చా, వాయిద్యాలు నేర్పించచ్చా, స్పోర్ట్ నేర్పించచ్చా. కాబట్టి అది తల్లిదండ్రుల ఇంటెలిజెన్స్ బట్టి నిర్భరమై ఉంటుందండి. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. PAREN. ఏంటో తెలుసా అండి? నరేట్ అండ్ నరిష్. వివరించటం మరియు పోషించటం. నరేట్ నరేట్ అంటే ఏంటో తెలుసా అండి? చెప్పటం. మీకు ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఉన్నాడండి. ఆ అన్న హాస్టల్లో ఉంటాడు అనమాట. వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, హాస్టల్లో ఉంటాడు, ఏదో దూరంగా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి చాలా కొత్త అల్లుడు ఇంటికి వచ్చినట్టుగా మర్యాదలు చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి. అయితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, నాన్న నీకేం కావాలి చెప్పు, ఏం తింటావు చెప్పు, ఏం వండాలి చెప్పు, ఎక్కడికి వెళ్దాం చెప్పు, ఏం చేస్తావు చెప్పు అనగానే, వీడేమో వీడు వచ్చాడు, వీడు వచ్చినప్పటి నుంచి మొత్తం నాకు కావాలి, నాకు ఇచ్చే అటెన్షన్ అంతా తీసుకెళ్ళిపోయాడు అని ఆల్రెడీ గుర్ 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 అంటున్నాడు. అంత లోపల అన్నయ్య వచ్చి, అబ్బా చాలా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి రా, ఒరే తమ్ముడా ఒకసారి వచ్చి కొద్ది కాళ్ళపై నించో. నేనేంటి నీ కాళ్ళపై నించనేది, నీకేంటి సేవ చేసేది నేను అని అనేసరికి అమ్మ అక్కడే చూస్తూ ఉందన్నమాట, వింటూ ఉన్నది. వెంటనే మీకు ఒక విషయం చెప్పాను నాన్న, ద్రౌపది కృష్ణుణ్ణి అన్న అనుకున్నది. అన్న అనుకొని కృష్ణుడికి ఒకసారి చేయి దిగేసరికి వెంటనే ఎంత పట్టు చీర, ఎంత కాస్ట్లీ చీర అని కూడా చూడకుండా వెంటనే చింపేసి కృష్ణుడికి కట్టింది నాన్న. ఎప్పుడైతే ద్రౌపదీదేవికి అవమానం జరిగిందో సభలో, కృష్ణుడు అంత చీరిచ్చి కాపాడాడు అని ఈ స్టోరీ ఒక సాంగ్ రూపంలో వాళ్ళమ్మ కిచెన్లో వంట చేస్తూ పాడింది. వెంటనే ఈ పిల్లోడు లేచి వాళ్ళన్న కాళ్ళపైన ఎక్కి నించొని తొక్కటం ప్రారంభం చేశాడు. ఎందుకు చెప్పండి? ఏమీ డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఏమి అర్థం చేయించుకోవాలో అది అర్థం చేయించింది. కాబట్టి ఎంతవరకైతే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి బోధనలు చేస్తూ, రేపటి ప్రవచనంలో మన ఏ వయసు పిల్లవాడికి ఏది అవసరము, ఏ వయసు పిల్లలకి ఏది అవసరం, ఏం చెప్పాలి మనము అనే విషయాన్ని రేపటి ప్రవచనంలో విందాం. కాబట్టి మనం భాగవతం, రామాయణం, భగవద్గీత ఇత్యాది విషయములు పిల్లలకి చెప్పటము, వాళ్ళకి అర్థమయ్యే విషయంలో చెప్పడం అనేది చాలా 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 ముఖ్యమైనది. కాబట్టి నరేట్ చెప్పండి వాళ్ళకి. మనం ఏం చెప్తాం, ఏం మాట్లాడతాం, ప్రతి ఒక్కటి పిల్లలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. లాస్ట్ 5వది PARENT అంటే టాలరేట్, ఓపిక పట్టుట. ఓపిక పట్టాలి, కొద్దిగా మనకి ఓపిక ఉండాలి. ఎలా ఓపిక ఉండాలి? ఓపికతో ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా అండి? ది మోర్ యూ హ్యావ్ టాలరెన్స్, ది లెస్ యూ విల్ హ్యావ్ టు టాలరేట్. ది లెస్ యూ హ్యావ్ టాలరెన్స్, ద మోర్ యూ విల్ హ్యావ్ టు టాలరేట్. ఈ సామెత అర్థం ఏంటో తెలుసా అండి? మనకి ఎంత ఓపిక ఉంటే అంత మనం ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. మనకి ఎంత ఓపిక లేకపోతే
అంత ఓపిక పట్టాల్సి వస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి అర్థం చేస్తా. ఇప్పుడు మన ఇంటికి కొంతమంది గెస్ట్స్ వస్తున్నారండి. ఆ? మనం ఇంట్లో చెప్పాను, నాన్న పిల్లలు ఈరోజు మనకి అతిథులు వస్తున్నారు, జాగ్రత్తగా మనందరం అతిథి సత్కారం చేయాలి. ఆ? ఎవ్వరు అల్లరి చేయకండి, పిచ్చి పిచ్చి ఆటలు ఆడకండి, అందరు కూర్చుందాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో ఉందాము అని అన్నాడు. ఆ? అనంగానే ఆ, రాత్రి అయింది, వాళ్ళు 2-3 రోజులు ఉంటారు. రాత్రి పడుకునే ముందు అయితే అస్సలు అల్లరి చేయకూడదు నాన్న, వాళ్ళు కింద పడుకుంటారు, మనం పైన రూమ్లో పడుకుంటాం, అస్సలు అల్లరే ఉండదు, వాళ్ళకి డిస్టర్బెన్సే ఉండకూడదు అనగానే ఆ పిల్లవాడు, లేదు లేదు నాకు ఇప్పుడు డ్రమ్ములు మోగిస్తాను నేను అని డ్రమ్ము దగ్గరికి డండ్ 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 అని కొట్టడం ప్రారంభం చేశాడు అనుకోండి. ఏ ఇంట్లో చెప్పాను నీకు, ఇంకా మారవా నువ్వు అని డ్రమ్ తీసుకొని డామ్ అని కింద పడేసాం అనుకోండి. ఏం చేసా, సింపుల్ విషయం అండి. ఆ చిన్న పిల్లవాడిని ఇలా ఎత్తుకొని, నాన్న నీకు ఒక కథ చెప్తానురా, నీకు బయట ఒక విషయం చూపిస్తాందా అని తీసుకెళ్ళి బయట ఏదో ఒక విషయం చూపించి దాంతో ఏదో ఒక కథ చెప్పటాను అనుకోండి, వాడు అసలు డ్రమ్ము నేను ఆడతాను, డ్రమ్ము నేను మోగిస్తాను అనే విషయమే మర్చిపోతాడు. ఎందుకో తెలుసా అండి, పిల్లలకు ఒక సూత్రం ఉంటుందండి, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. వాళ్ళకి ఏదైతే కనిపించదో మనసులోకి రాదు. చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి ఏదైతే కనిపించదో అదే కావాలనుకుంటాడు. చిన్న పిల్లలకి ఏదైతే కనిపిస్తుందో అదే కావాలనుకుంటాడు. మీరు చూడండి, ఎవరైనా మాటలల్లో ఏదైనా చాక్లెట్ అని కానీ వాడికి వినిపించింది అనుకోండి, ఊ నాకు చాక్లెట్ కావాలంటాడు. అప్పటి వరకు ఏం మాట్లాడు, వాడికి అసలు చాక్లెట్ ఉందనే విషయం తెలియదు. ఆ? అందుకే కొంతమంది కొన్ని విషయాలు నేను నేను ఒక దగ్గర చూశాననమాట. ఆస్ట్రేలియాలో అనుకుంటా, ఆ ప్రభు ఎక్కడికో మార్కెట్కి వెళ్తున్నారనమాట సామాన్లు తేవడానికి. వాళ్ళ మాతాజీ ఏదో చెప్పారు అప్పుడు, ఓకే, MARKET గోయింగ్ అని అన్నాడు. అంటే పిల్లలకి స్పెల్లింగ్ తెలియదు కదా, వాడు మార్కెట్ అని అన్నాడు అనుకోండి, ఈ పిల్లోడు వాడితో వెళ్ళిపోతాడు అంతే, ఏడుస్తాడు. నేను కూడా మా నాన్నతో వెళ్తాను కాబట్టి, ఓకే ఐఎమ్ గోయింగ్ టు MARKET అనగానే ఈ పిల్లవాడు బిజీగా ఆడుకుంటున్నాడు. అంత లోపల ఇంకొక ఆయన ఉన్నాడు, ఓ మార్కెట్కి వెళ్తున్నారా, నాకు కూడా ఒకటి కావాలనగానే అని ప్రారంభం చేశాడు. అరే బాబు, మేమేదో మా కోడ్ లాంగ్వేజ్లో మేము మాట్లాడుకుంటే నువ్వెందుకురా అనాల్సి వచ్చింది అనగానే, పాపం ఆయనకు పెళ్లి కాలేదు, తెలియదు కాబా కష్టాలన్నీ కూడా చెప్పేశాడు మార్కెట్. కాబట్టి మనము పిల్లలకి ఈ అవుట్ ఆఫ్ సైండ్ అవుట్ ఆఫ్ మైండ్ అనే కాన్సెప్ట్ మనము కొద్దిగా టాలరెన్స్ పెంచుకొని దాన్ని ఎలా వాళ్ళని మౌల్డ్ చేయాలో మనం ఆలోచించుకో. కాబట్టి ఇది PARENT. ఒక్కసారి మళ్ళీ అక్రనం చూద్దాం అని రాసుకోండి. P ఫర్ ప్రయారిటైజ్ అండ్ ప్రొటెక్ట్, ప్రాధాన్యత ఇవ్వటం, పిల్లలతో సమయం గడపడానికి మరియు రక్షించటం, వారి యొక్క పోషణ మనం చూసుకోవటం. యాక్సెప్ట్ అండ్ అక్నాలెడ్జ్, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని వాళ్ళని అంగీకరించడం, వాళ్ళు ఉన్న పలంగా అంగీకరించడం, వారు చేసే మంచి విషయాలను గుర్తించటం. R ఫర్ రెస్పెక్ట్, గౌరవించటం. E ఫర్ ఎక్విప్ అండ్ ఎంగేజ్, వాళ్ళని సన్నిగ్ధం చేయటము, నిమగ్నం చేయటం వారి యొక్క టాలెంట్స్కి అనుగుణంగా. N ఫర్ నరేట్ అండ్ నరిష్, చక్కటి విషయాలు వాళ్ళకి వివరించటము, ఆ వివరణల ద్వారా వాళ్ళకి మంచి పోషణను తీసుకొని రావటం. దాని తర్వాత లాస్ట్ది టాలరేట్, ఓపిక పట్టటం. లాస్ట్ విషయం చూద్దాం. ఈ రోజుకి ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయము, ఈ విషయాన్ని ప్రారంభం చేస్తాము, రేపటి రోజున పూర్తి చేస్తాం. చాలా ముఖ్యమైన భాగానికి వచ్చామండి మనం. దీన్ని జస్ట్ మేము ఒక ఒక ఫ్లోగా ఎక్స్ప్లెయిన్ చేసేసి, రేపు దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ ఏంటి, శాస్త్రీయంగా మనం ఏవి కరెక్ట్ ఎగ్జాంపుల్స్, ఏవి రాంగ్ ఎగ్జాంపుల్స్, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, చాలా ముఖ్యంగా ఉంటుందండి రేపు. కాబట్టి తప్పకుండా రేపు సాయంకాలం కలుసుకుందాం. కానీ ఒకసారి చూడండి, మీకు ఇక్కడ ఏజ్ డివిజన్ చేసామండి. 0 to 7, 7 to 14, 14 to 21. ఇవి మన పిల్లలు ఎదుగుదలలో ఏజెస్ అన్నమాట. పిల్లలు అంటే 21 వరకు పిల్లలుగానే మనం కన్సిడర్ చేస్తున్నాం అనుకుంటే, ఈ ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాలి. ఏంటి, 0 to 7, 7 to 14, 14 to 21. ఆ స్లైడ్ ఒకసారి చూపించండి స్క్రీన్ పైన. ఇక్కడ ఈ 0 to 7 వాళ్ళ యొక్క చేతులు పనిచేస్తూ ఉంటాయి బాగా, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనిపిస్తుంది. చూసారా మీరు పిల్లలు, ఈ 0 to 7 సమయంలో బాగా అన్నమయ్య కోశంలో ఉంటారండి.
అన్నమయ్య కోశం అంటే ఏంటో తెలుసా అండి? ఎప్పుడు చూడు ఏం తినాలి. అందుకే మీరు చూడండి, చిన్నపిల్లలు, పాకే పిల్లలు ఉంటారు, ఏది చూసినా సరే నోట్లో పెట్టుకుంటుంటారండి. ఏది చూసినా సరే తినాలనిపిస్తుంది. వాళ్ళ యొక్క బుద్ధి పరిజ్ఞత కేవలం అన్నమయ కోశంలో ఉంటాయండి. మనకి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ అని 5 కోశములున్నాయి. 5 రకాల ప్రవృత్తులున్నాయి. అందులో చిన్న పిల్లలు మీరు చూసారనుకోండి, ఎప్పుడు అన్నమయ కోశంలోనే ఉంటారు. ఏ ఏది కనిపించినా సరే నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అవునా కదండీ! అందుకే ఆహ్, చూస్తూ ఉండాలి. పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి చిన్నగున్నప్పుడు. అవునా కాదా చెప్పండి? 0-7 ఈ సమయాలలో వాళ్ళు పెరిగే సమయం అన్నమాట. ఆ చేతులు, కాళ్ళు బాగా ఆడించటం, ఆడుకోవాలి అని అనుకునే సమయం. మీకో విషయం చెప్తాను. ఈ సమయంలో అత్యంత అవసరం ఒక తల్లిది పిల్లలకి. 0-7. 7 ఇయర్స్ వచ్చేంత వరకు. ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్‌లో ఏం చేస్తారో తెలుసా అండి? డిపెండెన్సీని తీసేయమంటారు. ఆ! పిల్లల్ని తీసుకెళ్ళి మీరెప్పుడైనా, నాకొకసారి చిన్నప్పుడు గుర్తుంది. ఒక మా ఆహ్, రిలేటివ్స్, కజిన్స్ అందరొచ్చినప్పుడు, మాకంటే పెద్దవాళ్ళందరొచ్చినప్పుడు అపార్ట్మెంట్‌లో పెద్ద పిల్లలుంటారు గదా! మేము చిన్నగుండేవాళ్ళం అప్పుడు. థర్డ్ క్లాస్ అలా చదువుకునేవాళ్ళం అనమాట. అప్పుడు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, హాలిడేస్‌లో పదండి, పదండి అందరం కలిసి సినిమా చూద్దామని చిన్న పిల్లలందరిని తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి లైట్‌లన్నీ ఆఫ్ చేసి దయ్యం సినిమా పెట్టేవాళ్ళనమాట. ఆ దయ్యం సినిమా అదేదో ఇంగ్లీష్ సినిమా అయ్యుంటుంది. ఆ దయ్యం సినిమాలో ఎలా ఉంటుందంటే అండి, ఆ తల్లిదండ్రులు ఒక రూమ్‌లో పడుకుంటారు. పిల్లల్ని ఒక రూమ్‌లో పండుకోబెడతారనమాట. అయితే దయ్యం వచ్చి ఈ పిల్లవాడితో మాట్లాడుతుంటుంది. వాడు చెప్తాడు, నా అమ్మాయి ఎవరో వచ్చి మాట్లాడుతున్నారనా సరే, మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా ఆ రూమ్‌లోనే పండబెట్టుకుంటారు వాడిని. వాళ్ళతోటి పడుకోబెట్టరు. వాడు చెప్తుంటాడు, ఏదో ఒకటి నాతోటి అయితుంది, ఆ రూమ్‌లో ఏదో ఉంది అయినా సరే, ఆ పిల్లవాడిని తీసి ఆ రూమ్‌లోనే పడుకోబెడతారనమాట. ఆ ఫిలాసఫీ ఏంటంటే ఇండిపెండెన్సీ. మన నుంచి దూరంగా తీసుకెళ్ళాలి. వాళ్ళంతట వాళ్ళు పెరగాలి. ఇదొక ఫిలాసఫీ అండి. కానీ భారతీయ ఫిలాసఫీ ఏంటో తెలుసా అండి? డిపెండెన్సీ ఉండనీయండి. అట్‌లీస్ట్ వాడికి తెలుస్తుంది, నేను ఒకళ్ళ పైన పడి ఉన్నాను. ఆ! ఎదుగుదల అనేదండి ఇండిపెండెంట్‌గా ఉండటము అనేది ఒక యాస్పెక్ట్ అయినా సరే, డిపెండెన్సీని రెస్పెక్ట్ చేయాలండి. ఆ! అందుకే మన భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకొని పెంచుతారు. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా తల్లి యొక్క అవసరం చాలా ఉంటుందండి. దాని తర్వాత ప్రాణమయ నుంచి మనోమయ. ఆ! ఈ ప్రదేశం 7-14. ఆ! హార్ట్, హృదయం అనేది వారికి, వాళ్ళు ఫీలింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. ఫీలింగ్స్‌తో రెసిప్రొకేట్ చేయగలుగుతారు. అనుభూతులు పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది తల్లి, తండ్రి, గురువు. ఈ ముగ్గురు కావాల్సొస్తదండి. ముగ్గురు కావాల్సొస్తది ఈ సమయములలో. దాని తర్వాత 14 నుంచి ఆహ్, బుద్ధి, ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అన్ని ట్రాన్సాక్షన్స్ రూపంలో చూడట. ఎవరు ఏం చేస్తున్నారు? ఎంత చేస్తున్నారు? ఏంటి? అన్నీ ఆలోచించే ప్రయత్నం ఉంటుందండి. ఆ! రేపటి రోజున ఎప్పుడైతే మనం కలుస్తామో, అప్పుడు మనం వీటన్నిటి గురించి చూద్దాం. 0-7 ఏమివ్వాలి? 7-14 ఏమివ్వాలి? 14-21 ఏమివ్వాలి? ఈ 0-21 ఏది ఇస్తే, ఎలా మనం ఉంటే, ఏది చేస్తే 21 తర్వాత మన చెట్టు ఫలితం ఇస్తుందో మనకర్థమవుతుంది. రేపటి రోజున సాయంకాలం పూట 7:30కి కలుసుకుందాం. ఈ టాపిక్‌ని ముందుకు తీసుకెళ్దాం. మీకు ఏవైనా ఈ మాటలలో మంచి విషయాలు మీరు తెలుసుకున్నారు అని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఎంతోమంది ఎంతో శ్రద్ధగా ఈ ప్రవచనాన్ని శ్రవణం చేశారు. మీరు చక్కగా ఆలోచన చేయండి. ఈ విషయాలన్నిటినీ కూడా అన్ ఆచరణ యోగ్యంగా తీసుకురండి. అలానే ఈ ప్రవచనాన్ని మీకు ఎవరైనా తల్లిదండ్రులకు పంపించాలి అంటే వాళ్ళకి మీరు పంపించండి. వారికి ఏదైనా ఉపయోగపడినా సరే ఈ సేవ సార్థకమవుతుంది అని నేను భావిస్తున్నా. మీకు ఈ ప్రవచనం ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. రేపు సాయంకాలం పూట 7:30కి మళ్ళీ కలుసు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీల ప్రభుపాద్‌కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. రేపొద్దున మీరు మళ్ళీ
దామోదర కార్తీక మాస వ్రతములో భాగంగా నిత్యం భాగవత సేవయ అనే ప్రవచనం ఉన్నది. వాటికి చక్కట్టుగా మీరు చక్కగా రావచ్చు. మంచిగా మనందరం కలిసి భాగవతాన్ని ప్రతినిత్యము కూడా శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.